ఫ్రెండ్స్, నీ వాక్యము నా పాదంకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఈ రిఫరెన్స్ బాగా గుర్తుకొచ్చే రిఫరెన్స్ కదా మనందరికీ. అయితే ఇంకో రిఫరెన్స్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. జాన్ 8:12 ఏముంటుందంటే ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, నేను తీసుకున్న రిఫరెన్స్ ఇది. జాన్ 8:12 ఏముంటుందంటే ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. సో దేవుడు లేని చోట ఏముంటుందంటే చీకటి ఉంటుంది, అంధకారం ఉంటుంది. సో ఎప్పుడైతే దేవుడు మనలో ఉంటాడో వెలుగుమై ఉంటాం. ఎప్పుడైతే నువ్వు చక్కగా ప్రార్థన చేసుకో, చక్కగా బైబిల్ చదువుకో, ప్రేయర్ చేసుకో, చక్కగా వెలిగింపబడతావు. ఎలా వెలిగింపబడతావంటే ఎంత చక్కగా వెలిగింపబడతావంటే చూడండి, ఎంత చక్కగా లైట్ వచ్చేసింది చూసావా. కరెంట్ లేకుండా లైట్ వచ్చింది, ఎందుకంటే మన జీవితంలో ప్రార్థన, వాక్యం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లైట్ వచ్చింది. ఎప్పుడైతే ప్రార్థన ఇవన్నీ లేవనుకో ఏమొస్తుంది? కరెంట్ వచ్చిందా? వాళ్ళు వెలగలే, చీకటిగా లైట్ వచ్చిందా? లైట్ రాలే. ఎప్పుడైతే ప్రార్థన మన జీవితంలో ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన, వాక్యం ఉంటాయో ఇలా లైట్ కలర్ఫుల్గా ఉంటాం మనం. ఓకేనా? బాగుంది కదా, వెలుగు వచ్చేసింది కదా. వావ్, లైట్ వచ్చేసింది రో, వితౌట్ కరెంట్ కదా. సో వెలుగు ఏం చేస్తుంది? వెలుగు చీకటిని తీసివేస్తుంది. ఎవరైతే చీకటి హృదయాల వాళ్ళందరికీ చీకటిని తీసేసి వెలుగునిస్తుంది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్.